సారే రావాలంటున్నారు, మళ్ళా కారే గెలవాలంటున్నారు. కేసీఆర్ జన్మదిన వేడుకల్లో టీఆర్ఎస్ శ్రేణులు. మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ జాతిపిత, సర్వరాష్ట్ర సాధకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన సందర్భంగా 2వ డివిజన్ వంగాపహాడ్ బీఆర్ఎస్ గ్రామ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ లావుడ్య రవినాయక్, గ్రామ అధ్యక్షుడు చింతం శ్రీను, మాజీ చైర్మన్ గండు అశోక్ యాదవ్, 2వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బొమ్మగాని వెంకటేష్ గౌడ్, సీనియర్ నాయకులు గండు రాజయ్య, డివిజన్ వైస్ ప్రెసిడెంట్ బట్టు రాకేష్, గ్రామ ప్రధాన కార్యదర్శి సతీష్, నాయకులు గండు రమేష్, గూడ హరీష్, పసుల దేవయ్య, శ్రీనివాసరావు, దోమ మురళి, మాచర్ల అశోక్, దోమ భాస్కర్, సిలువేరు పున్నం, నక్కా కిషన్, సిల్వేరు శ్యామ్, గండు రజనీకాంత్, బొమ్మగాని రాజేష్, గుండెబోయిన రాకేష్, తొంట భరత్, ముస్కు వేణు, వెంకటేష్, రంజిత్, చంద్రమౌళి, భాస్కర్ చారి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ జాతిపిత, గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు 2వ డివిజన్ వంగపహాడ్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున ప్రజలు పాల్గొని పార్టీలకు అతీతంగా గ్రామస్తులు కానీ కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, వారు చేసిన పథకాలు మళ్ళీ ప్రజలకు అందాలి, ఈ అవినీతి కాంగ్రెస్ పాలనను తరిమి కొట్టాలని ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. త్వరలో రాబోయే 2028 ఎలక్షన్లో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని ఈరోజు పాలాభిషేకాలు చేస్తున్నట్టుగా చూస్తున్నాం. ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈ అవినీతి పాలనను ప్రజలు బొందబెడతారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ అన్యాయాలను ప్రజలు గుర్తుపడుతున్నారు. ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మున్సిపాలిటీల్లో అవినీతిగా మీకు సంఖ్యాబలం లేకున్నా కూడా, మీరు అవినీతి అక్రమాలతో ఓటు బ్యాంకు లేకున్నా కూడా మీరు ఈరోజు మున్సిపాలిటీలో కైవసం చేసుకుంటున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని మీరు చేస్తున్న తీరును ప్రజలందరూ చూస్తున్నారు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మీకు మళ్ళీ కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్తారని తెలుసుకుంటూ, జై కేసీఆర్, జై తెలంగాణ.